సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ డంబుల్ ప్రెస్. నెక్స్ట్ వేరియేషన్ లాటరల్ రైజెస్. సో కామన్గా ఇది చేసేటప్పుడు అందరూ మిస్టేక్ ఏం చేస్తారంటే ఆర్మ్ ఇలా రైజ్ చేస్తారు. దీనివల్ల వెయిట్ అనేది ట్రిపీజియస్ మీద పడుతుంది తప్ప మీ లాటరల్ డెల్టాయిడ్ మీద పడదు. సో పొజిషన్ ఎప్పుడు ఎల్బో పొజిషన్ చూడండి. ఈ యాంగిల్లో ఇలా వెనక్కి పుష్ అవ్వకూడదు డంబుల్. సో ఇలా ఫార్వర్డ్ మూమెంట్ ఉండాలి. అండ్ ఎప్పుడు షోల్డర్ కంటే డంబుల్ డౌన్లో ఉండాలి, ఇలా పైకి ఉండకూడదు. సో అప్పుడే మీ లాటరల్ డెల్టాయిడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇవి కూడా 15 4 సెట్స్ చేయండి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి బెంట్ ఓవర్ ఫ్లైస్. ఇదిలా మీరు బెంచ్ మీద అలా కూర్చొని కూడా చేయొచ్చు. పొజిషన్ చూడండి. బాడీ ఇలా ముందుకు డౌన్ చేసి ఆర్మ్ స్ట్రైట్గా ఉంచి ఇలా ప్యారలల్గా అప్ చేసి స్లోగా డౌన్ చేయాలి. అప్, స్లోగా డౌన్. ఇదే వేరియేషన్ మీరు ఇలా బెండ్ అయ్యి కూడా చేయొచ్చు. సో దీన్ని కూడా మీరు 15 reps 4 sets చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం కోర్ని ట్రైన్ చేద్దాం. కోర్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ప్లాంక్. ప్లాంక్ పొజిషన్ బాడీ వెయిట్ ఎల్బోస్ మీద ఉంచి టోస్ ఇలా అప్ చేసి హిప్ డౌన్ చేయకుండా, అలా అని చెప్పి పూర్తిగా పైకి కూడా అప్ చేయకండి. ఈ పొజిషన్లో హోల్డ్ చేయండి. మ్యాక్సిమం మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతారో అంతసేపు హోల్డ్ చేయండి. 4 సెట్స్ చేయండి. సెట్కి మ్యాక్సిమం ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు చేయండి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి బైసైకిల్ క్రంచెస్. సో ఈ పొజిషన్ చెక్ చేయండి. సో ఇలా పడుకోండి, లెగ్స్ రెండు చాపి ఆర్మ్స్ పొజిషన్ ఇలా ఉంచి మీ ఎల్బో అండ్ నీ క్రంచ్ చేయాలి. 1 2 3 4. ఒక సెట్కి 30 చేయండి. 4 సెట్స్ చేయండి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి లెగ్ రైజెస్. సో ఈ పొజిషన్ చెక్ చేయండి. మీ రెండు చేతులు ఎగ్జాక్ట్లీగా లోవర్ గ్లూట్స్ కింద ఉంచుకోండి. ఇలాగా లెగ్స్ పొజిషన్ ఇలా ఉంచి పైకి స్లోగా అప్ చేయండి అండ్ స్లోగా డౌన్, అప్, స్లోగా డౌన్. సో ఇవి కూడా సెట్కి 10 చేయండి. 4 సెట్స్ చేయండి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి రష్యన్ ట్విస్ట్. సో ఇలాంటి డంబుల్ ఒకటి హోల్డ్ చేయండి. పొజిషన్ ఇలా హోల్డ్ చేసి కొంచెం వెనక్కి లీనింగ్ ఉంచండి. లెగ్స్ పొజిషన్ ఇలా ఉంచండి. ట్విస్ట్ 1 2 3 4. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో ఇలాగా సెట్కి 20 చేయండి. 4 సెట్స్ చేయండి.